నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనటం రేవంత్ రెడ్డికి బాగా తెలుసని అన్నారు టీఆర్ఎస్ నేతలు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ టీఆర్ఎస్ పై విమర్శలు చేయటంలో అర్థం లేదని అన్నారు. రేపు మాపో ఆయన కూడా టీడీపీని వీడటం ఖాయమన్నారు. నియోజకవర్గ కార్యకర్తల ఒత్తిడి, అభివృద్ధి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నారన్నారు గులాబీ నేతలు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చాలా చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్థాయి దిగజారి ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు ప్రేలాపనలు పలుకుతూ ఉన్నాడు. ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలని వారు మాట్లాడతారు. నిజంగా ఈ రాష్ట్రంలో ప్రలోభాల చరిత్ర ఎవరిది? నోట్ల కట్టలతోని ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నాలు చేసింది ఎవరు? అడ్డంగా బుక్ అయి టీవీలలో పేపర్లలో తద్వారా ప్రపంచానికి తెలిసింది ఎవరు? అదేవిధంగా చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీని నేనే బతికిస్తా, తెలుగుదేశం పార్టీని నేను ఒక్క నుండి కాపాడుతా, నీ తరం కాదు, నీ అయ్య, నీ తాత, నీ జేజమ్మ ఎవ్వని తరం కాదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండదు. ఇది చారిత్రక సత్యం. ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు ఒక పెద్ద ఐరన్ లెగ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చారు, ఇన్క్లూడింగ్ మీ ఫ్లోర్ లీడర్తో సహా. ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళు రేపో మాపో ప్రజలు తరిమి పంపిస్తూ ఉన్నారు మా పార్టీలోకి. ఇక మిగిలింది ఒకే ఒక్కడు.